అని అర్థమైంది నాన్న ఇక చెప్పింది. మన భార్య పిల్లలు పారిపోయినట్టు కదా అడుగు అని చెప్పిన, అడుగు దశరథుడు అడిగిన, వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లోకి వెళ్ళి పారిపోయినాడు కదా, భార్య పీకినాడు కదా ఇక్కడికి వెళ్ళని చెప్పిన ఇక ఏం చేయాలి అని, ఇక ఏం చెప్పాలి ఇంకోసారి, ఇక నేను గుండె మీద రాసుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి, నా ప్రాణం పోయినా నేను బీఆర్ఎస్ పార్టీకి ఫోన్. ఇక మా రాజేష్ కూడా ఎవరికి చెప్పిండట, సార్ ఇడికి వెళ్ళిపోతే యశోదపోతాడు. ఇంతకుముందు చెప్పిన కదా అధికారం నాకు షోక్ లేదే, నాకు రాజకీయంలోకి చెప్పిన కొందరికి బతుకు తెరువు కోసం వస్తారు. మా దగ్గర కొందరు నాయకులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ బతుకు తెరువు రాజకీయం అంటే ఫుడ్ తినాలంటే రాజకీయం చేయాలి, ఇంకో ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమి లేదు, భోజనం చేయాలంటే రాజకీయం చేయాలి. నేను ఎవరి పేర్లు తీయట్లేదు, దయచేసి మీరు నా పేరు సంజయ్ సార్ చెప్పిన ఎవరి పేర్లు అంటించకండి. కొంతమందికి కేవలం కూడు కోసం నిలబడి వస్తారు, కొంతమంది అధికారం నేను చూపెట్టి జులాయించాలి కొట్టాలి అని తనాలని కొందరు వస్తారు. నాకు రెండూ లేవు, ఇది అవసరం లేదు. మీ అందరికి తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా నా గురించి. మీకు ఇప్పటికీ నా అదృష్టం బాగుండో, చిన్నప్పటి నుంచి మా నాన్న స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండే, నన్ను మంచి మంచి బళ్ళకు పంపించిండు. చిన్నప్పుడు నేను హాస్టల్ పోయినప్పుడు యూకేజీ ఎల్కేజీ ఒక్కడే అంబాసిడర్ కార్లో పోతుంటే ఒక్కడే, అందరు స్కూల్లో చూద్దరు మీరు అంబాసిడర్ కార్లో వస్తుంది ఒక్కడే కారు. ఆ కాలం ఇది 1980లో చెప్తున్నాను నేను. సో నా జీవితాంతం నా అదృష్టం బాగుండి ఒక బంగారు చెంచాతో నా అదృష్టం బాగుంది, గోల్డ్ తెలుగు ఇప్పుడు బంగారం అదృష్టం బాగుండి అన్ని మా నాన్నగారు నాకు ప్రొవైడ్ చేసిండు. ఇక తర్వాత కొద్దిగా మా నాన్న ఆస్తులు దొరికినాక నా అదృష్టం బాగుండి మళ్ళీ ఒక అత్తగారు కూడా దొరికింది నాకు, అత్తగారు కూడా మంచిగా దొరికింది. మీ అందరు తెలుసా విషయం. నాకు ఇలాంటి బిల్లుల కోసమో వాడిచ్చే డబ్బుల కోసమో పోయే ఆశ లేదు, మంత్రి పదవుల అసలు అవసరం లేదు. నేను కేవలం వచ్చింది మంచిగా నా కాన్షియన్స్ డెవలప్ కావాలి, నిజాయితీకి వచ్చిన మా కాన్షియన్స్ మా నాయకులందరూ మంచిగా ఉండాలి, మా నాయకులందరూ మా పిల్లగాళ్ళు మంచి చదువుకోవాలి, మా పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అదొకటే అజెండాతో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రాణం పైన ఈ పార్టీని వీడను. ఇంకేమన్నా ఇంతకంటే ఎక్కువ క్లారిటీ ఏం చెప్పగలుగుతాను నేను చెప్పాను. 100% నేను పార్టీ బతుకున్నది కాదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, మా నాన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలంగాణ అంటే ఎంత పిచ్చి అంటే మీ అందరికీ తెలుసు. నేను అప్పటి నుంచి స్పైన్ కన్సల్టెంట్, యశోదలో మోస్ట్ ఫేమస్ డాక్టర్ అన్నీ ఉండేది. ఒకసారి నాకు యశోదలో డాక్టర్ అందరూ గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది చెప్పిన, తెలంగాణ ముచ్చట వచ్చినప్పుడు గొడవ అవుతుంది. అంత తెలంగాణ పిచ్చి ఉంది. మా నాన్న తెలుగుదేశం పార్టీలో కూడా నేను ఆ రోజు పోయి కేసీఆర్ పర్సనల్ డాక్టర్గా చేశాను, మీ అందరు తెలుసు కూడా విషయం. అంత తెలంగాణ మా నాన్నని కాళ్ళ వేళ్ళ పట్టుకుని కూడా నేనే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ రమ్మని చెప్పింది. మా నాన్నని కాళ్ళ వేళ్ళ పట్టుకున్నాను, రావాలి డాడీ మీరు రావాలి డాడీ అని చెప్పి. అంత తెలంగాణ పిచ్చోండి. తెలంగాణ కాపాడింది, తెలంగాణ తెచ్చింది, భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ నిలబెట్టేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే. గ్యారంటీ చెప్తా ఉన్నాను, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కాపాడింది, భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ కాలం నిలబెట్టే పార్టీ ఈ వీళ్ళందరూ భ్రష్టు పట్టిస్తున్న తెలంగాణ మళ్ళీ నిలబెట్టే పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే. 100% నేను బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీకి పోను. ఇలాంటి సన్నాసులు చేసే పని నేను చేయను. మీరు నన్ను 6 నెలల నుంచి చూస్తున్నారు, 6 నెలల నుంచి కాదు, చాలా మంది 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. మా నాన్నగారు ఎమ్మెల్యే 15 ఏళ్ళు. ఎక్కడన్నా డాక్టర్ సంజయ్ లాలుచి పడిండు, డాక్టర్ సంజయ్ ఒక భూదత్తాలకు వచ్చిండు, డాక్టర్ సంజయ్ ఏదైనా రాజకీయంలో జోక్యం చేస్తున్నాడు అన్న మాట విన్నరాని మీరు 20 ఏళ్ళ నుంచి. సో అందుకొరకే మీకు ఇంకెక్కువ నమ్మకం ఉండదు. జర్నలిస్ట్ చెప్పాలి సంజయ్ పోడు అని చెప్పేసి మంచిగా హెడ్లైన్స్ రాయండి. మంచిగా మీరు అందరూ మేము గ్యారంటీ ఇస్తున్నాం రాయండి, మీరు కూడా గ్యారంటీ తీసుకుంటాను. దయచేసి మేము గ్యారంటీ ఇస్తున్నాం రాయండి. నా గురించి తెలిసి మీరందరూ కూడా ఈ పిక్చర్లు చెప్పే మాటలు నమ్మొద్దు. చాలా మంది ఖాళీగా ఉండి ఊళ్ళో కూర్చొని, కొంతమంది ఖాళీగా ఆ చాటబుల్ కూర్చొని చెప్పే ముచ్చట్లేదు. దీనికి ఏమాత్రం 100% తెలంగాణ అంటే పిచ్చే. తెలంగాణ నా ప్రజలు కాపాడుకోవాలి. ఈ కాంగ్రెస్లో పోతే తెలంగాణ ఉంటుందని 6 నెలల్లో తెలంగాణ 15 ఇంటికి ఎక్కింది. 6 నెలల ఇండస్ట్రీలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, రెవెన్యూ పడిపోయింది, గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రెవెన్యూ పడిపోయింది. దొంగసారా అమ్ముతున్నారు, దొంగనాయలు ఏం అమ్ముతున్నారు, దొంగసారా. నేను అదే సోమ్ డిస్టరీస్ తెలుసు కదా ఏమైంది మధ్యప్రదేశ్లో చాలా మంది చనిపోతే మళ్ళీ సోమ్ డిస్టరీస్ని బ్యాన్ చేసింది మధ్యప్రదేశ్ స్టేట్లో. ఆ సోమ్ డిస్టరీ తీసుకొచ్చి అమ్ముతున్న దొంగలతో మేము పోయే దరిద్రమైన అవసరం నాకు లేదు. 100% వాళ్ళు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, నేను సంజాషించుకుంటా ఉన్నాను. ఇప్పటికి 4-5 సార్లు ఇచ్చినాను, మళ్ళీ చెప్తాను. మళ్ళీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తాను. నేను ఎట్టుకోను. ఆ సన్నాసి సిగ్గులేకపోయింది, నాకు సిగ్గు ఉంది, రక్తం ఉంది, నాకు శరీరంలో నియత్ ఉంది, నాకు విధానం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, అన్నీ ఉన్నాయి. సో 100% నేను బీఆర్ఎస్